పద్మావతి వాళ్ళ బాస్ వాళ్ళ అమ్మ అయితే కార్ డ్రైవ్ చేస్తూ గుండె నొప్పితో శివయ్య ఏంటి నాకు ఈ బాధ, నా కొడుకుని కోడల చేతిలో పెట్టినంత వరకైనా నన్ను బతికించయ్యా అని చెప్పి అలాగా పడిపోతూ ఉంటుంది. అది చూసి పద్మావతి మేడం మేడం అని చెప్పి అక్కడికి వెళ్ళి లేపుతూ ఉంటుంది. ఆవిడ లేకపోయేసరికి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా గాబరగా హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్కి చెప్తూ ఉంటుంది. డాక్టర్ ఈ మేడంకి హార్ట్ అటాక్ అనుకుంటా, ఒకసారిగా గుండె పట్టుకొని పడిపోయారు అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే డాక్టర్ అయితే రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక ట్రీట్మెంట్ చేస్తున్న ఆవిడికి మెలకువ వస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా వాళ్ళ కొడుకు కాస్త చూసి సంతోషిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ డాక్టర్, మా అమ్మని సేవ్ చేసినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం అవ్వడం లేదా అని చెప్పి తన బాస్ అయితే తనకి మొక్కుతూ ఉంటాడు. అది చూసి మీ అమ్మని సేవ్ చేసింది నేను కాదు, వేరే అమ్మాయి అనేది చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అదో మాటల్లోనే వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. అలా రాగానే పద్మావతిని చూసి పద్మావతి నువ్వా అనేది అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే దేవుడి దగ్గర బొట్టు తెచ్చి ఆవిడకి పెడుతూ ఉంటుంది. ఇక పద్మావతిని చూసి ఆ బాస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ థ్యాంక్స్ పద్మావతి అంటే ఏంటి సారు అనేది అంటూ ఉంటుంది.